మన భారత రాష్ట్రపతిని ఎవరెన్నుకుంటారు? ఈ ప్రశ్న చాలామందికొస్తుంది. మనం ఓటేస్తామా? సమాధానం మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరచొచ్చు. ఈరోజు మనం ఆర్టికల్ 54 వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. ఎందుకంటే ఈ ప్రాసెస్ మన అనుకున్నంత సింపుల్ కాదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్. సో పదండి మొదలు పెడదాం. అవును, మనందరికీ ఫస్ట్ వచ్చే థాట్ ఇదే కదా. మనం ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఓటేస్తాం. అలాగే ప్రెసిడెంట్కి కూడా డైరెక్ట్గా ఓటేస్తామా? వినడానికి చాలా లాజికల్గానే ఉంది కదూ. కానీ అసలు విషయమేంటంటే అది జరగదు. అది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ అన్నమాట. మన దేశంలో ప్రెసిడెంట్ని ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోరు. మరైతే అసలు ప్రాసెస్ ఏంటి? ఇది ఒక 2 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్లో మనం అంటే ప్రజలు మన ప్రతినిధుల్ని అంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకుంటాం. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఎన్నుకున్న ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు మన తరపున ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. సో ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. సో ప్రెసిడెంట్ని ఎన్నుకునే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల స్పెషల్ గ్రూప్కి ఒక పేరుంది. దాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. మరి పవర్ఫుల్ క్లబ్లో మెంబర్స్ ఎవరు? ఆ డీటెయిల్స్ చూద్దాం. ఎలక్టోరల్ కాలేజ్ ఈ పేరు వినగానే ఏదో కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. ఇది ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం మాత్రమే ఫామ్ అయ్యే ఒక స్పెషల్ బాడీ. ఇందులో ఎవరుంటారంటే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యేలు, ఇంకా పార్లమెంట్ మెంబర్స్. అదేనండి మన ఎంపీలు. అంతే. ఓకే, ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఎవరికి ఓటు హక్కు ఉంది, ఎవరికి లేదు. ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యేలు, ఢిల్లీ, పుదుచ్చేరి ఎమ్మెల్యేలు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు వీళ్లందరికీ ఓటు ఉంది. కానీ ఎమ్మెల్సీలు అంటే విధాన పరిషత్ సభ్యులు, నామినేటెడ్ మెంబర్స్, వీళ్లకి ఓటు లేదు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రజలు డైరెక్ట్గా ఓటు వేయలేరు. ఇది కీ పాయింట్. రైట్, ఇక్కడే ఈ మొత్తం ప్రాసెస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అదేంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లో ప్రతి ఓటుకి ఒకే వాల్యూ ఉండదు. అవును, ఒక్కో ఓటుకి ఒక్కో విలువ ఉంటుంది. ఏంటిది? ఎలా? లెట్స్ డైవ్ ఇన్. దీని వెనుకున్న ఫార్ములా చాలా సింపుల్. పాపులేషనే పవర్. అంటే ఒక ఎమ్మెల్యే ఓట్ వాల్యూ అనేది ఆ ఎమ్మెల్యే ఏ స్టేట్కి చెందినవారో ఆ స్టేట్ జనాభా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ జనాభా, ఎక్కువ ఓటు వాల్యూ. సింపుల్. ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుందో చూడండి. ఒకవైపు దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్. అక్కడ ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 208. మరోవైపు చాలా తక్కువ జనాభా ఉన్న సిక్కిం. అక్కడ ఎమ్మెల్యే ఓటు విలువ జస్ట్ 7. చూశారా ఎంత తేడా ఉందో? పాపులేషన్కి తగ్గట్టుగా రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నదే దీని వెనుకున్న లాజిక్. సరే, ఎమ్మెల్యేల సంగతి అది. మరి ఎంపీల మాటేంటి? వాళ్ల ఓటు వాల్యూ ఇంకా పవర్ఫుల్. దాదాపు 700కు పైగా ఉంటుంది. ఎందుకలా? అంటే దేశంలోని ఎమ్మెల్యేలందరి ఓట్ల మొత్తం విలువ ఎంపీలందరి ఓట్ల మొత్తం విలువకు దాదాపుగా సమానంగా ఉండేలా డిజైన్ చేశారు. ఇది స్టేట్స్ పవర్ని, సెంటర్ పవర్ని బ్యాలెన్స్ చేయటానికి ఒక బ్రిలియంట్ మెకానిజం. అసలు ఇంత కాంప్లికేటెడ్ క్యాల్క్యులేషన్స్, ఈ ఫార్ములాలన్నీ ఎందుకు? సింపుల్గా ఒక వ్యక్తి, ఒక ఓటు అని పెట్టొచ్చు కదా. దీని వెనక ఒక పెద్ద కారణం ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతో ఈ సిస్టమ్ను పెట్టారు. ఆ జీనియస్ రీజనేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనక ముఖ్యంగా 3 కారణాలున్నాయి. ఫస్ట్, యూపీ లాంటి ఒకటో రెండో పెద్ద రాష్ట్రాలే కలిసి ప్రెసిడెంట్ని డిసైడ్ చేయకుండా చూడటం. సెకండ్, ప్రెసిడెంట్ను యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్స్ రెండూ కలిసి ఎన్నుకోవాలనే ప్రిన్సిపల్. థర్డ్, ఇది చాలా ముఖ్యం, సెంటర్కి స్టేట్స్కి మధ్య పవర్ బ్యాలెన్స్ క్రియేట్ చేయటం. దీన్నే మనం కోఆపరేటివ్ ఫెడరలిజం లేదా సహకార సమాఖ్యవాదం అంటాం. అంటే దేశాన్ని నడపడంలో అందరూ భాగస్వాములే అని చెప్పడం. సరే, ఏ ఎలక్షన్కైనా లీగల్ ప్రొటెక్షన్ చాలా అవసరం. కరప్షన్, తప్పుడు పనులు జరగకుండా చూడాలి కదా. సో ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సమగ్రతను కాపాడటానికి మన చట్టాలు ఎలా మారాయో క్విక్గా చూసేద్దాం. రీసెంట్గా మన క్రిమినల్ లాస్లో ఒక పెద్ద చేంజ్ వచ్చింది కదా. పాత ఐపీసీ ప్లేస్లో కొత్త బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత వచ్చింది. అయితే ఎలక్షన్స్కి సంబంధించిన నేరాల విషయంలో పెద్దగా ఏమీ మారలేదు. లంచం, బెదిరింపులు, ఆళ్లు మారటం లాంటి నేరాలకు సంబంధించి పాత ఐపీసీ సెక్షన్లను కొత్త బిఎన్ఎస్ చట్టంలోకి మ్యాప్ చేశారు. ఇక్కడ టేబుల్లో చూడొచ్చు. మరి కొత్త చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు? ముఖ్యంగా మరింత క్లారిటీ ఇవ్వటానికి
ఇంకా డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ లాంటి మోడర్న్ ప్రాబ్లమ్స్ని కూడా అడ్రస్ చేయడానికి. ఇప్పుడున్న రోజుల్లో డిజిటల్గా కూడా తప్పుడు పనులు జరగొచ్చు కదా, సో వాటన్నిటినీ కవర్ చేస్తూ కొత్త బిఎన్ఎస్ చట్టాలను రూపొందించారన్నమాట. ఓకే, ఈ సిస్టమ్ అంతా చూశాం. ఓట్ వాల్యూ, బ్యాలెన్స్, చట్టాలు, ఇదంతా బానే ఉంది. కానీ ఇంత కాంప్లికేటెడ్ సిస్టమ్ వల్ల మనకి అంటే కామన్ పీపుల్కి ఏంటి బెనిఫిట్? ఇది మనకు ఎందుకు ముఖ్యం? నిజానికి ఈ సిస్టమ్ మన దేశ స్టెబిలిటీకి ఒక గ్యారంటీ లాంటిది. ఇది ప్రెసిడెంట్ ఎంపిక ఫేర్గా, బ్యాలెన్స్డ్గా జరిగేలా చూస్తుంది. సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలకు కూడా వాళ్ల వాయిస్ వినిపించేలా చేస్తుంది. దేశానికి ఒక స్టేబుల్ హెడ్ని అందిస్తుంది, ఎందుకంటే ఆయన్ని అందరూ కలిసి ఎన్నుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ పవర్ను మిస్యూజ్ చేయకుండా ఒక చెక్లాగా పనిచేస్తుంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ఓటు విలువల సిస్టమ్, ఈ బ్యాలెన్స్ ఉండటం వల్లే ఈ దేశాన్ని ఒక్క రాష్ట్రమో లేదా ఒక్క పార్టీయో టేకోవర్ చేయలేకపోతుంది. సో ఇది కేవలం ఒక ఎలక్షన్ ప్రాసెస్ మాత్రమే కాదు, ఇది మన దేశ ఫెడరల్ స్పిరిట్కి, మన డెమోక్రసీకి ఒక రక్షణ కవచం లాంటిది.